మిత్రులకు నమస్కారం. మహాప్రజ్ఞాధురంధర త్రిభాష ఆశుకవితా పితామహ శత అష్టావధాన చక్రవర్తి శ్రీ 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 కత్తి పద్మారావు అనే పేరు గల మా గురువుగారి సంక్షిప్త జీవిత చరిత్రను ఈ చిత్రరాజ్యంగా తీసి ఈ దృశ్యకావ్యాన్ని నిర్మించడంలో ఏకలవ్యుడికి ద్రోణాచార్యుల వారు ఎట్లయితే సహకరించారో అట్లాగే మాకు స్ఫూర్తినిచ్చిన శ్రీ కత్తి పద్మారావు గారికి అంకితం ఇస్తున్నాం. ఈ ప్రపంచంలో ఒకే ఆకారంతో 5 మనుషులు ఉంటారని నానుడి. ఇక్కడ ఆకారం కాదు, పేరు, అది కూడా పూర్తిగా కాదు, కొద్దిగా అటు ఇటుగా. మా గురువు గారి పేరు పద్మారావు, ఈయన పేరు పద్మారావు. ఇద్దరు పేర్లు దగ్గరగా ఉన్నాయేమో కానీ ఇంటి పేరు మాత్రం ఒకటే. దీన్నే కోఇన్సిడెన్స్ అంటారు. ఇద్దరు ఇంటి పేరు ఒకటే, పేర్లు కూడా ఒకేలా ఉన్నాయి దగ్గరగా, కానీ పోలికలు మాత్రం అస్సలు లేవు. కత్తి పద్మారావు గారు మన్మధుడు, నవమన్మధుడులా ఉంటాడు. అవునా? చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఆ పక్కన మా గురువు గారి ఫోటో పెట్టాను. ఆయన చూడండి, అచ్చు గాడిద ముఖం అయింది. వెరిఫై చేసుకోవడానికి పక్కన మా గురువు గారి మొహం పక్కన గాడిద ముఖం పెట్టాను. రెండు ఒకేలా ఉన్నాయి కదా, సేమ్ టు సేమ్. మా గురువు గారు పద్మారావు గారు 100 అష్టావధానాలు చేసి శత అష్టావధాని బిరుదుని పొందారు. 3 సంవత్సరాల క్రితం 98 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. పోతూ ఒరే రాంబాణం, నా జీవిత చరిత్రను ఒక పుస్తకంగా తీసుకురారా అన్నారు. కానీ ఇప్పుడు పుస్తకాలు ఎవరు కొనట్లేదు, బడ్జెట్ ఎక్కువైపోతుంది, పెట్టిన డబ్బులు రావు, ఎలారా అనుకుంటూ ఉంటే తెలిసిన వారొకరు ఒక పని చెయ్యండి, మీ గురువు గారి మీద ఒక వీడియో తయారు చెయ్యండి అన్నారు. ఆయన మీద వీడియో చెయ్యాలి అంటే, ఆయన జీవిత చరిత్రను చెప్పాలి అంటే ఆయన స్థాయికి తగ్గ భాషను వాడగలిగి ఉండాలి. ఆ భాష నాకు లేదు. అటువంటి భాషా ప్రవక్తలు ఎవరైనా దొరుకుతారా అని వెతుకుతుంటే లక్కీగా 2 రోజుల క్రితం నాకు ఈ వీడియో దొరికింది. ఆ వీడియో కాదు కానీ అందులోని కొన్ని ముక్కలను ఒక్కసారి చూడండి. జానకి అనే ఒక అమ్మాయి అంటే గిరిక, అంటే గిరిజన స్త్రీ అనమాట. అమ్మాయి జానకి అంటే గిరిక అంటే గిరిజన స్త్రీయా? ఏ డిక్షనరీలో ఉంది? రక్షేతి, రక్షించేవాడు కాబట్టి రాక్షసుడు. రక్షించేవాడు రాక్షసుడా? ఇది ఏ డిక్షనరీలో ఉంది? రామాయణం అంటే రాముని యొక్క యానము, యానము అంటే దండయాత్రకు సంబంధించినటువంటి కథ. యానము అంటే దండయాత్ర, ఇదే డిక్షనరీలో ఉంది. అప్పుడు అయోధ్య నుండి బయలుదేరి లంక వరకు ఆయన దండయాత్రలు చేస్తూ వెళ్ళాడు అనేటటువంటిది కథనం. ఆ శ్లోకానికి ఈ అర్థం వస్తుందా? ఏ డిక్షనరీ ప్రకారం? దశరథుడు అంటే 10 రథములు గలవాని యొక్క కుమారుడు. అంటే అంతకు మించి ఒక్క రథం కూడా ఉండకూడదు, అంతేనా? దశకంఠుడు అంటే 10 జ్ఞానములు కలవాడు, 10 భాషలు వచ్చిన వాడు అని. చివరికి 10 తలకాయలు పెట్టి వికృతం చేశారు ఆయన. ఓహో, అట్నా? వీర్య పుష్టితో ఎటువంటి పిల్లలు కావాలన్నా మీకు కలిగించేటటువంటి ఒక ఋష్యశృంగుడు అనే ఋషి పలానా దగ్గర ఉన్నాడు. అమ్మా, నీ భర్తకు సంతానం కలిగే ప్రాప్తి లేదు. ఋష్యశృంగాహ, అతను జింక మాంసం తిని తేనె తాగి వీర్య పుష్టి కలిగి ఉన్నాడు. ఒక్కసారి సంగమునకే పిల్లవాడు జరించేటట్టుగా ఉన్నాడని వశిష్ఠుడు చెప్తాడు ముగ్గురికి. ఓహో, ఇట్లా ఉందా దాని అర్థం? ఏ డిక్షనరీ అన్నారు అది? సరే, ఈ రాముడు అనేవాడు బ్రాహ్మణుడికి ప్లస్ క్షత్రియుడికి కలిసి పుట్టాడు కాబట్టి, ఈ ముగ్గురు పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు ఈ రాజ్యాన్ని ఆశ్రయించారు. చూశారు కదా మిత్రులారా, ఈ భాష అద్భుతంగా ఉంది. మా గురువుగారి జీవిత చరిత్ర రాయడానికి ఈ భాష కరెక్ట్గా సూట్ అవుతుంది. కానీ ఇది కరెక్టా తప్ప అన్నది నాకు అర్థం కాక ఈ వీడియో పెట్టిన బ్లాక్ స్క్రీన్ ఛానల్ వారికి ఫోన్ చేసి అడిగాను, సార్ మీరు ఇలాగ కత్తి పద్మారావు గారు వీడియో పెట్టారు, అందులో కొద్దిగా తేడా ఉన్నట్టుంది అని అడిగాను. అడిగితే కాదండి, మాకు డౌట్ వచ్చి మేము ఆయనతో అదే అడిగాము, కాదు ఒక డిక్షనరీలో అర్థాలు ఇలాగే ఉన్నాయి అనే డిక్షనరీ కాపీ మాకు చూపించారు. అందులో చూసిన తర్వాత అది కరెక్టేనని మాకు నమ్మకం కలిగి అప్పుడే ఆ వీడియోను పెట్టాము అన్నారు. అంతేకాదు ఆ డిక్షనరీ ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ కూడా చెప్పారు. వెంటనే విజయవాడ బీసెంట్ రోడ్లోకి వెళ్ళి ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం కొనుక్కొచ్చాను. సేమ్ కత్తి పద్మారావు గారు ఆ సంస్కృత పదాలకు ఏవైతే అర్థాలు చెప్పారో అవే అర్థాలు అందులో కూడా ఉన్నాయి. సంతృప్తి చెంది ఈరోజు నేను మా గురువు గారి జీవిత చరిత్రను ఈ దృశ్యకావ్యంగా తయారు చేశాను. దీనిని మీ ముందు పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ పెట్టేవారికి చిన్న రిక్వెస్ట్, మీ కామెంట్ పెట్టేటప్పుడు ఏ విధమైన పరుష పదాలు కానీ ఆక్షేపణీయమైన పదాలు కానీ వాడద్దు. కావాలంటే విమర్శించుకోండి, సద్విమర్శ చేయండి, బూతులు గీతులు లేకుండా చూడండి. ఓకేనా? నేను తీసుకున్న అర్థాలలో మీకేమైనా అనుమానం ఉంటే గనక బ్లాక్ స్క్రీన్ ఛానల్ వారిని అడగండి, లేదా కత్తి పద్మారావు గారిని అడగండి. నన్ను మాత్రం ఏమీ అనవద్దు. ముందుకు వెళదామా? దశరథుడు అంటే 10 రథములు గలవాని యొక్క కుమారుడు.
వద్మారావు గారి తండ్రి గారి పేరు పెంటయ్య. అంటే తెలుసు కదా, ఎప్పుడు పెంటల మీద దొరుకుతూ ఉంటాడనమాట. అయితే ఇతను దశరథుడు, శతరథుడు అని పేరు రావణుడికి. అప్పుడు ఈ శతరథుడు అనే రావణుని జయించాలంటే అలాగా జయిస్తే కానీ సంపద రాదు. అయితే ఇతడు కేవలం పెంటయ్య మాత్రమే, కానీ ఆ పెంట వ్యాపారంలో అతనికి పోటీదారుడు ఎవడంటే బహుపెంటయ్యగా అవడం ఎలాగా అన్నది ఆయన ఆలోచించాడు. ఏమంటే మనం ఏంటి దశరథమే ఉన్నాం, 10 రథాలే ఉన్నాయి, మొత్తం చూసిన 3,000 మందిని మనం పరిపాలిస్తున్నాం. మన రాజ్యం ఎక్స్టెండ్ కావాలంటే, విస్తృతం కావాలంటే ఏం చేయాలని వశిష్ఠుడు అడుగుతాడు. ఏమండి, నేనేమో పెంటయ్యని, నా దగ్గర 10 వీధులే ఉన్నాయి, ఆ బహుపెంటయ్య దగ్గర మిగిలిన ఊరంతా ఉంది, మన వ్యాపారం విస్తరించుకోవాలంటే ఏం చేయాలి అని గ్రామ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిని అడిగాడు. దశరథ, నువ్వు శతరథుడు కావాలంటే ముందు నువ్వు 4 పిల్లల్ని కనాలి. పెంటయ్య, నువ్వు నీ పెంట వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే ముందు 4 పిల్లల్ని కనాలి అని చెప్పాడు. నీకు ఇప్పటికే శతవత్సరం దాటింది, మరి పిల్లలు ఎలా కలుగుతారు? నీకు ఇప్పటికే బ్యాటరీ వీక్ అయింది, మరి నీకు పిల్లలు ఎలా పుడతారు అని వద్మారావు గారి తండ్రి గారిని ఆ కమ్యూనిస్టు పార్టీ లీడర్ గారు అడిగారు. ఋష్యశృంగుడు అనే ఒకటువంటి ఋషి ఈ ఈ వీర్య పుష్టితో ఔషధ సేవనం చేసి ఎటువంటి పిల్లలు కావాలన్నా మీకు కలిగించేటటువంటి ఒక ఋష్యశృంగుడు అనే ఋషి పలానా దగ్గర ఉన్నాడు. వీర్యబలుడు అని ఒక చర్మకారుడు ఉన్నాడు. ఆయన వీర్యము చాలా బలమైనది, అందువలనే అతని పేరు వీర్యబలుడు అని పెట్టారు. అతను మీకు ఎటువంటి పిల్లలు కావాలన్నా పుట్టించగలడు అని చెప్పాడు. అన్నప్పుడు వశిష్ఠుడు తన భార్యల్ని ఆయన దగ్గరికి పిలుస్తాడు. వశిష్ఠుడు తన భార్యలను ఆయన దగ్గరికి పిలుస్తాడా? అదేంటి, ఇక్కడ అవసరం ఎవరిది? దశరథుడిది కదా. దశరథుడు తన భార్యలను పిలవాలి, కానీ వశిష్ఠుడు తన భార్యలను పిలవడం ఏంటబ్బా? పిలిస్తే, అమ్మా నీ భర్తకు సంతానం కలిగే ప్రాప్తి లేదు. అమ్మా, మీ భర్తకు బ్యాటరీ వీక్ అయిపోయింది, సంతానం కలిగే ప్రాప్తి లేదు. ఋష్యశృంగ, అతను జింక మాంసం తిని తేనె తాగి వీర్య పుష్టి కలిగి ఉన్నాడు. పంది మాంసం తిని గాడిద రక్తం తాగి వీర్య పుష్టితో ఉన్నాడు. ఒక్కసారి సంగమునకే పిల్లవాడు జరించేటట్టుగా ఉన్నాడని వశిష్ఠుడు చెప్తాడు ముగ్గురికి. వాడు కూడా సంతానం కోసం అప్పుడు నియోగ పద్ధతి ఉంది. పిల్లలు కలిగిన వాళ్ళు ఇప్పుడు సృష్టి ఒక్క సిట్టింగ్లోనే, ఇదేంటి సిట్టింగ్ కాదు కదా, స్లీపింగ్ కదా, ఒక్క స్లీపింగ్లోనే పిల్లల్ని కనేటట్టుగా ఉన్నాడు. అప్పుడేంటి, ఇప్పుడు కూడా నియోగ పద్ధతి ఉంది. ఈ ఋష్యశృంగ మహర్షి దగ్గరికి ఈ ముగ్గురిని తీసుకెళ్తే అతని గడ్డాలు మీసాలు చూసి ముందు వీళ్ళు నిరాకరిస్తాడు. సరే కౌసల్య మరి వంశాన్ని రక్షించాలని చెప్పి కొంచెం ఆమె అరుణయంగా ఉండటంతో రాముడు జన్మిస్తాడు, పాపం లక్ష్మణుడు ఆమె జన్మిస్తాడు. ఆడు కొంచెం ఇక్కడ నకలిస్తాడు, తప్పలేదు. అప్పుడు నియోగ పద్ధతి ఉంది, పిల్లలు లేని వాళ్ళకి అలా కలిగాడు. అప్పుడు అలా పెంటయ్య గారి భార్యను వీర్యబలుడి దగ్గరికి తీసుకెడితే ఆవిడకు మన కత్తి వడ్మారావు గారు పుట్టారు. పర్లేదు, తప్పులేదు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నియోగ పద్ధతి ఉంది. పిల్లలు పుట్టని వాళ్ళు ఇలా కూడా కనొచ్చు. సరే, ఈ రాముడు అనేవాడు బ్రాహ్మణుడికి ప్లస్ క్షత్రియుడికి కలిసి పుట్టాడు కాబట్టి, ఈ ముగ్గురు పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు ఈ రాజ్యాన్ని ఆశ్రయించారు. ఆ విధంగా మా కత్తి వద్మారావు గారు ఆర్యజాతికి చెందిన పెంటయ్య గారి భార్యకు దళితుడికి పుట్టారన్నమాట. అందువల్ల ఆయన ఆ పెంట వ్యాపారాల్లో స్థిరపడిపోయారు. ఈ రాజ్యాన్ని ఆశ్రయించి బ్రాహ్మణేతర రాజ్యం యక్షుడు రాజ్యం అక్కడ ఉంది, దాన్ని దెబ్బతీయాలంటే మన బ్రాహ్మణ రాజ్యం రావాలంటే చెవిలో చెప్పారు రాముడికి. ఈ పెంటయ్య వ్యాపారాన్ని ఆశ్రయించి ఆ ఆర్యుల్ని దెబ్బతీయాలంటే మన దళితులు ఈ పెంట వ్యాపారంలో స్థిరపడిపోవాలి. ఆయన నువ్వు క్షత్రియుడికి పుట్టలేదు, ఋష్యశృంగుడు అనే ఋషికి పుట్టావు. నీ యొక్క పని బ్రాహ్మణ రక్షణ. నాయన కత్తి వడ్మారావు, నువ్వు ఆర్యుడికి పుట్టలేదు, నువ్వు దళితుడికి పుట్టావు, కాబట్టి దళితుల్ని కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పారు. నాయనా రామా, నీకు స్త్రీ ఆకారం ఉంది. నాయన కత్తి వడ్మారావు, నీకు స్త్రీ ఆకారం ఉంది. రామ రామ శ్రీరామ సరమంగళి, అతని రొమ్ములు స్త్రీ ఆకారంలో ఉన్నాయి. అతని రొమ్ములు స్త్రీ ఆకారంలో ఉన్నాయి, కానీ అతనికి పుంలింగం కూడా ఉన్నది. అందువలన అందుకు ఆకారాంత స్త్రీలింగ రామ, ఆకారాంత నపుంసకలింగ పద్మా. లక్షణాలు తక్కువగా ఉన్నాయి అని చెప్పి పాపం ఆ ఋషులు, ఆయన పురుషుడు కాదు కాబట్టి ఆ పురుష లక్షణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇతనికి మరి వివాహానికి క్షత్రియులు ఎవరు ముందుకు రారు. ఈ కత్తి వడ్మారావు గారిలో సగం పురుష లక్షణాలు సగం స్త్రీ లక్షణాలు ఉన్నాయి. అటు స్త్రీలలోనూ ఇటు పురుషుల్లోనూ కూడా కలిసే అవకాశం లేదు. అందువల్ల ఆయనకు వివాహం జరిగే అవకాశమే లేదు. క్షత్రియులకు పుట్టిన పిల్ల ఎవరిని ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అప్పుడు జనక మహారాజు భూమిలో పుట్టినటువంటి పిల్లని పేరుతో గిరిక అనే ఒక అమ్మాయి, ఒక సీత అనే అమ్మాయి పేరు పెట్టారు వీళ్ళు. అప్పుడు కత్తి వడ్మారావు గారిని తీసుకుని వెళ్ళి ట్రాన్స్జెండర్ సంఘంలో చేర్పించారు. ఈ పెళ్లి చేస్తే పాపం ఇతనికి పురుష లక్షణాలు లేవు, పాపం ఆ లక్షణాలు లేవు, రాజ్యం పరిపాలించే పరిస్థితులు లేడు. ఎలాగైతున్నాయి అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, నాయన
ఇతను రాజ్యం కంటే కూడా, రాజ్య పరిపాలన కంటే కూడా దండయాత్రకు పంపాలి, దాన్నే రామాయణం అన్నారు. ఇతను పెంటయ్య గారి వ్యాపారాన్ని టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఇటు పురుష లక్షణాలు లేవు, అటు స్త్రీ లక్షణాలు లేవు, పైగానేమో అటు ఆడా కానీ ఇటు మగా కానీ గొంతుక. అప్పుడు పెద్దలు, నాయనా నువ్వు ఈ లక్షణాలతో వ్యాపారం చేయలేవు, కాబట్టి ఓ 10 మంది అమ్మాయిల్ని పట్టుకో, వాళ్ళతో వ్యాపారం పెట్టుకో, అందువలన 10 మందికి సంతోషాన్ని ఆనందాన్ని పంచిన వాడి అవుతావు, 10 మంది అమ్మాయిలకు జీవనాధారం చూపించిన వాడి అవుతావు, నువ్వు ఓ సంపాదనాపరుడు అవుతావు అని చెప్పారు. ఇతను దండయాత్రకు పంపినట్లయితే గిరిజనులు గొప్పవారు, వారి సంస్కృతి గొప్పది, వారు ప్రేమమూర్తులు, వారు మాయమాటల ద్వారా ఇతనికి సహాయం కూడా చేయగలుగుతాడు, ఇతను వారి సహాయం పొందుతూ ఇతను యానం చేయొచ్చు. ఆ మాట నచ్చడంతో వెంటనే ఆ వృత్తిలోకి దూరిపోయాడు. ఎట్టాగు దళితులను ముందుకు తీసుకెళ్లి ఆర్యులకు శిక్ష వెయ్యాలి అని తన గురువులు చెప్పారు కాబట్టి ఆర్యకన్యలు ఎక్కడ దొరికినా సరే వాళ్ళను ట్రాపేసి తన వృత్తిలోకి దింపుతూ ఉండేవాడు. అందుకని రాముడు బ్రాహ్మణ పక్షపాతిగా ఎందుకున్నాడు? అతను ఋష్యశృంగుడికి జన్మించాడు. కత్తి పద్మారావు గారు దళిత పక్షపాతిగా ఎందుకున్నారు? ఆయన దళితుడికే జన్మించారు కాబట్టి. ఈ ఋష్యశృంగుడికి జన్మించడం వల్ల అతనికి బ్రాహ్మణ పక్షపాతత్వం వచ్చేసింది. ఈ వీర్యబలుడికి పుట్టడం వలన ఇతనికి శూద్ర పక్షపాతం వచ్చేసింది. ధాన్యాల్ని ధ్వంసం చేయడము, దేని ద్వారా? ఒక విత్తనము మనం భూమిలో నాటితే ఆర్యుల్ని సామాజికంగా ధ్వంసం చేయడం. దేని ద్వారా? ఆర్యులలో ఒకడైన బాపనోడు పెళ్లి చేసిన వెంటనే పెళ్లి కూతురికి తానే శోభనం చేసేవాడు. ఈ మాటని పదే పదే చెప్పడం వల్ల ఆర్యుల మీద ప్రజలకు కోపం ఏర్పడేలా చేయడం. కాబట్టి యక్షులు దెబ్బతినాలంటే, పింపురుషులు దెబ్బతినాలంటే, నాగులు దెబ్బతినాలంటే ఉత్పత్తిని దెబ్బతీయాలి. క్షత్రువుని దెబ్బతీయాలంటే, కోమటోడిని దెబ్బతీయాలంటే, హిందూ ధర్మాన్ని దెబ్బతీయాలంటే బేపనోడిని కొట్టాలి. కొట్టడం అంటే ఫిజికల్గా కాదండి, సామాజికంగా కొట్టాలి. ఆ కిరస్తాని వాడు, ఆ మరకస్తాని వాడు బయట నుంచి వచ్చారు అని అంటున్నారు కాబట్టి బేపనోడు కూడా బయట నుంచే వచ్చాడు అని ఒక కల్పిత కథ సృష్టించాలి. కత్తి పద్మారావు ఆ అమ్మాయిల వ్యాపారంతో పాటు ఇది కూడా చేశాడు. చేశారు, నవధాన్యాల్ని రేల్ చేశారు. ఏం చేశాడు? ఆర్యుల కన్యలనే కాకుండా తన బంధువర్గంలోని కన్యలను కూడా ఆ వ్యాపారంలోకి దింపేశాడు. అర్థం కదా, ఇదేంటి యజ్ఞం ఏంటి? మనం అడవిలో పండించుకున్నాయని తీసుకెళ్ళి అగ్గిలో అతని బంధువుల్లో కలకలం రేగింది. ఇదేంటి, మనం పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుకుని చదివించుకుంటూ ఉంటే వీడు మళ్ళా ఆ వ్యాపారంలో దింపుతున్నాడు మనకు తెలియకుండా అని ఆశ్చర్యపోయారు. వీళ్ళు జలపుత్రుడు. అయ్యో రామా, ఈయనే కాకుండా ఈయన బంధువులు కూడా జలంపుత్రులేనా? మీకు తెలుసు కదా, జలంపుత్రులు అంటే జలం 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 ఎవరినైనా ముందు అగ్నిలో వేసేయండి అన్నాడు. ఆ అగ్నిలో కొన్ని వేల మందిని ప్రశ్నించిన వాళ్ళు వేసేసారు. అంటే అతన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అలా ప్రశ్నించని వాళ్ళ అమ్మాయిల ముందు వ్యాపారంలో దించమన్నాడు. అట్లా కొన్ని వేల మందిని వ్యాపారంలో దించేశాడు. ఎవరికైనా ఏంటి సార్, మళ్ళీ చెప్పండి సార్. ఎవరికైనా రక్షణ కావాలి అంటే రావణాసురుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. అంటే మన కత్తి పద్మారావు గారి దెబ్బకి అందరూ కూడా రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రక్షణ పొందుతున్నారు. లీడర్ని అన్పాపులర్ చేయడం అనేది ఆర్యులు స్టార్ట్ చేశారు. బ్రాహ్మణుల్ని అన్పాపులర్ చేయడం అన్నది మన కత్తి పద్మారావు గారు స్టార్ట్ చేశారు. ఈ రోజున అంబేద్కర్, మహాత్మా పూలే, పెరియారు, నారాయణ గురు, తర్వాత మొత్తం జైనులు. ఒరే సన్నాసోడా, నేను చాలాసార్లు చెబుతున్నాను, నీకు కావాలంటే నువ్వు పెరియార్ గారిని ఆదర్శంగా తీసుకుని నీ ఇంట్లో ఆడబిడ్డని పెళ్లి చేసుకుని వాళ్ళతో పడుకో, అంతేగాని ఆ దరిద్రుని తీసుకొచ్చి ఆ దరిద్రం అంతా అంబేద్కర్ గారికి అంటించొద్దు. ఇప్పుడు కూడా రామరాజ్యం ఎవడైతే వాళ్ళకి ద్రోహం చేస్తాడో వాళ్ళ చేత ఓట్లు ఇచ్చి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించాలి అని. ఇప్పుడు కూడా అదే, ఎవడైతే వీళ్ళని గౌరవించి ఎవరైతే వీళ్ళని అభిమానిస్తారో వాడి మనసులోనే ఒక విషబీజం నాటుతారు. ఏమని? వాడు తాత వాడి మామ్మని బేపనోడు దగ్గర శోభనానికి పడుకోబెట్టాడు అని వాడిని నమ్మిస్తారు. నిజానికి అది అబద్ధం. ఆడి మామ్మ చాలా పరిశుద్ధురాలు, దానికి తన మొగుడు తప్ప ఇంకొకళ్ళు తెలియదు. కానీ వీళ్ళు ఆ దరిద్రాన్ని వాడి మనసులోకి చొప్పించి వాడిలో ఆత్మన్యూనతాభావాన్ని పెంపొందిస్తున్నారు. సెంటిమెంటల్ అంటే అయ్యా నా భార్యను ఎత్తుకెళ్ళాడు ఎవడైనా సాయం చేస్తాడు, నా భార్యను ఇంటికి ఎత్తుకెళ్ళాడు, అది కథ. ఈ కథే మనకు వాల్మీకి సెంటిమెంటు. బేపనోడు మా అమ్మ కడుపు చేశాడు, బేపనోడు మా అమ్మ కడుపు చేశాడు అని ఆడు అస్తమానం అనుకుంటూ ఉంటే ఆ బేపనోడి మీద ద్వేషం వస్తుంది కదా, వాడిని రాళ్ళేసి కర్రలెట్టి కొడతారు. అదే జరుగుతుంది. అంటే ఈ ఆరియన్ సెంటిమెంట్స్, స్త్రీని అవమానించాలి, స్త్రీ ఎవరినో ఎత్తుకెళ్తారు, నా భార్యను ఎత్తుకెళ్ళారు.
మా మామకు శోభనం చేశాడు, మా మామకు శోభనం చేశాడు అనుకుంటూ ఉండాలి. రావణుడు ఆమె సరిగ్గా చూడలేదు. రావణుడు ఆమెతోటి ముఖవర్చస్సుతో మాట్లాడలేదు. కత్తి పద్మారావు గారి తల్లిగారు నియోగం సమయంలో వీర్యబలుణ్ణి వేరే దృష్టితో చూడలేదు. పాపం అతను కూడా వేరే దృష్టితో చూడలేదు. కేవలం నియోగం చేస్తున్నాను అన్న పద్ధతిలోనే చూశాడు. అమ్మా, నీకు ప్రేమ కలిగితే నేను ముట్టుకుంటా. ఎందుకు అసమర్థుడి దగ్గర నువ్వు భారీగా ఉన్నావు. అమ్మ, నీ భర్త అసమర్థుడు కాబట్టి నీకు నియోగం చేస్తున్నాను, అంతేగాని నీ మీద నాకు ఎటువంటి భావమూ లేదు అని చెప్పాడు. రావణుడు నాకంటే శక్తివంతుడని నాకు తెలుసు. రావణుడు బంగారం ధరిస్తాడని నాకు తెలుసు. రావణుడు రత్న వైడూర్య గోమేధిక పుష్యరాగాలతో ధరించినటువంటి ఆభరణాలతో ఆయన తలతల మెచ్చిపోతుంటాడని నాకు తెలుసు. రావణుడికి సర్వశాస్త్రాలు వచ్చని నాకు తెలుసు. రావణుడు వీరుడని నాకు తెలుసు. కానీ కత్తి పద్మారావులాగే ఆడు కూడా నపుంసకుడు అని కూడా నాకు తెలుసు అన్నాడు. రామ సంస్కృతి భార్యని అనుమానించే సంస్కృతి. ఇదా మన సంస్కృతి. కత్తి పద్మారావులాగా భార్యను కూడా వ్యాపారంలోకి దించే సంస్కృతి. భర్త చంపిన భార్య లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ఒకసారిగా అరుణాచల్ ప్రదేశ్. వారిని సెగదారాగా నువ్వు ఇప్పుడు దాకా అందులో చూసి చెబుతుంటే ఏదో రామాయణ బుక్ చూసి చెప్తున్నావేమో అనుకున్నాను. ఏదో బొగడా బుక్ చూసి చెప్తున్నావా? సరే సరే. అయోధ్యలో ఎక్కడ తవ్వినా బహుధారామలే. అందుకే అన్ని విషయాలు తెలుసుకోవాలంటారు. కత్తి పద్మారావు గారి వంశంలో అందరూ కూడా కామాటీపురాలో బయ్యాలుగా పని చేసేవారట. సొంత కొడుకులకు తండ్రి ఎవరో తెలీదు. తల్లి చెయ్య నీ పిల్లలు అంటాడు. సేమ్ కత్తి పద్మారావు లాగే తల్లొచ్చి చెప్పేదాకా వీర్యబలుడు తన తండ్రిని ఆయనకి కూడా తెలియదు. అశోకుడికి ఇంత ప్రశస్తి లేదు, 40 ఏళ్ళు పాలించాడు. అక్బర్ 40 ఏళ్ళు పాలించాడు, ఇంత ప్రశస్తి లేదు. మరి భారతదేశాన్ని చార్వాకులు దగ్గర 1200 సంవత్సరాలు. అవునండి, మీరు చేసే వృత్తి అలాంటిది. మీరు చేసే వృత్తి వల్ల మీకు వచ్చినంత పేరు వాళ్ళకి రాదు కదా. మీరు గోవునివ్వండి, మీరు బంగారం ఇవ్వండి, మీరు వెండి ఇవ్వండి, మీరు చోట భార్యను కూడా ఇవ్వండి. నీ భార్య నేను అనుభవించాకే మళ్ళీ నువ్వు అనుభవించావు. దీన్ని ఎవడైతే నమ్ముతాడో వాడు తన మామలందరూ బేపనోడు దగ్గర పడుకున్నారు అని త్రికరణ శుద్ధిగా నమ్మినట్టు. అంటే నువ్వు కూడా నీ బామ్మలందరూ ఆ బేపనోడు దగ్గర పడుకున్నారు అని నమ్ముతున్నావు, అంతేనా? నీ కర్మ. బిఆర్ అంబేద్కర్ మహోత్సవమైనటువంటి వ్యక్తి. ఆయన హిందూ కోర్టు బిల్లు తీసుకొచ్చి మీరు రాముడు చంపినట్టు చంపితే అనుమానించి అగ్నిలోకి తీసుకెళ్తే. అవునా? అంబేద్కర్ గారు అలా అన్నారా? మరి అదేంటి ఆయనే రాములూరు ఫోటో తెచ్చి రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీలో పెట్టాడు. అంటే రాముడు అనుసరణీయుడు కాదని తెలిసి కూడా ఆయన ఫోటో పెట్టాడా? అంటే ఆయన అంత పనికి మళ్ళీ ఎదవలా కనపడుతున్నాడా నీకు? అంటే అంబేద్కర్ గారిని ఒక ఎదవలా లెక్కడతావా నువ్వు? నీకు అంత కండకావరమా? జాగ్రత్త, ఈ మాట అన్న తర్వాత అంబేద్కరిస్టుల కళ్ళల్లో పడకు, నరుకుతారు. రాముడు కాదు ఈ దేశానికి కావాల్సిందే. అవునండి, ఈ దేశానికి కావాల్సింది రాముడు కాదు, రహీం కావాలి, ఏసయ్య కావాలి, అంతేనా? అది మిత్రులారా, మా యొక్క గురువు గారు కత్తి పద్మారావు గారు అలా ఆ వ్యాపారం చేసుకుంటూ కామాటిపుర, రెడ్ లైట్ ఏరియా లాంటి ప్రాంతాలలో 100 అష్టావధానాలు చేసేవారు. అష్టావధానం అంటే ఏమీ లేదండి, 8 మంది అమ్మాయిలను కూర్చోబెట్టి బూతులు మాట్లాడటమే. అది మిత్రులారా, మా గురువు గారు కత్తి పద్మారావు గారి జీవిత చరిత్రను పుస్తకం అయితే వేయించలేకపోయాను, కానీ కత్తి పద్మారావు గారి రచనా వ్యాసంగపు విన్యాసాల పద్ధతులలో నేను కూడా మా కత్తి పద్మారావు గారి జీవిత చరిత్రను ఎలా దృశ్య కావ్యంగా తయారు చేశాను. మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను, ఈ కథనంలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే గనక ఈ కథనాన్ని నేను కత్తి పద్మారావు గారి వ్యాకరణము, కథనా శిల్పములను అనుసరించి చేశాను కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే ఆయననే అడగండి, ఆయనే చెబుతారు. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.